హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రిటర్న్ రావాలనుకుంటున్నారా లేదా చూస్తాం. ఓకే. అండ్ మనం ఎవరితోనన్నా అంటే మన పార్ట్నర్తోనే, ఎవరితో కాదు, మన పార్ట్నర్తో మాట్లాడుతుంటే సడన్గా ఒక కాల్ వస్తే మన కాల్ కట్ చేసి వాళ్ళ కాల్ అటెండ్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? డౌట్ వస్తుంది కదా, మనకంటే ఇంకెవరో ఇంపార్టెంట్ అక్కడ అనిపిస్తుంది. ఓకే. తర్వాత మనం కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది వాళ్ళ కాల్. ఆ తర్వాత కాల్ చేస్తామంటారు కానీ 1 అవర్ అయినా కూడా కాల్ చేయరు. అప్పుడు మనకంటే ఎవరో అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, అంటే మనకంటే ఎవరికో ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని అప్పుడే మనకు అర్థమైపోద్ది. అది తెలుసుకొని ఇంకా ఆ పర్సన్ నుంచి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది కదా. ఇంకా అంటే మనకి ఇంపార్టెంట్ ఉండే దగ్గరే మనం మాట్లాడాలి. మనకి ఇంపార్టెంట్ లేని దగ్గర మనం ఎంత వెయిట్ చేసినా వేస్ట్ అది. ఓకే. వాళ్ళకంతటా వాళ్ళకి ఇష్టమయ్యి మనతో మాట్లాడేదానికి వస్తే అప్పుడే మనం ఓకే చేయాలి, అది విల్లింగ్ అయితేనే. మిమ్మల్ని వాళ్ళు ఇలాగ చాలాసార్లు హర్ట్ చేస్తుంటే మీరు వాళ్ళతో ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. నేను ఈరోజు ఒక స్విచ్ వర్డ్ చెప్తాను మీకు. రీయూనియన్కి ఒక స్విచ్ వర్డ్ డివైన్ స్పేస్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేటప్పుడు డివైన్ మిరాకిల్స్ రీయూనియన్ అంతే. డివైన్ మిరాకిల్ రీయూనియన్, ఇది స్విచ్ వర్డ్. అండ్ దీనికి ఇంకొక నెంబర్ ఇస్తాను మీకు. 005311 005311 ఇది నెంబర్. స్విచ్ వర్డ్ డివైన్ స్పేస్ మిరాకల్స్ రీయూనియన్, ఇది స్విచ్ వర్డ్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. మీరు ఒక రిలేషన్షిప్లో ఉంటే అట్లీస్ట్ వాళ్ళు మీకు కొంచెమన్నా ఒక మనిషికి ఇచ్చే మర్యాదన మీకు ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా అసలు మీరు మెసేజ్ చేస్తుంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఇంకెందుకు ఆ పర్సన్? ఒక మనిషికి ఇచ్చే మర్యాద కూడా మీకు ఇవ్వకుండా, అంత వాల్యూ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉండేటప్పుడు అలాంటి వాళ్ళు అవసరం లేదు. మిమ్మల్ని బాధ పెడతారు, మీ ఎనర్జీ అంతా డ్రైన్ చేసేస్తారు వాళ్ళు. అందుకని అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే వెంటనే మూవ్ ఆన్ అయిపోండి, అదే బెస్ట్. ఓకే. మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ దిస్ రీడింగ్. మీ పర్సన్ పేరు అనుకోండి, మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు. తనకిష్టం లేని పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరకు వస్తున్నారు. చారియట్ కార్డ్ వచ్చింది. ఓకే. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? 10 ఆఫ్ సోర్డ్స్. ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు. చాలా సాడ్గా ఉన్నారు మీ పర్సన్. మానసిక అశాంతితో ఉన్నారు. తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తున్నారు. మీతో ఎలా రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? తనతో న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నారు. తన దగ్గరికి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు. మీరు అందుకే ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పర్సన్కి. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ కావాలి, చేంజ్ రావాలి, రిలేషన్షిప్లో చేంజ్ రావాలి, తన మనసులో మార్పు రావాలి అనుకుంటా ఉన్నారు. అది ప్రేమ అనేది విచిత్రమైంది కదా. వాళ్ళు ఎంత వద్దనుకుంటున్నా, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా, మీతో మాట్లాడకపోయినా మీకు వాళ్ళే కావాలని కోరుకుంటారు. మనం ఏం చేయలేము ఇంకా. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటా ఉన్నారు. క్లారిటీ కార్డ్స్, మిమ్మల్ని మీ పర్సన్ అన్ని కంఫర్ట్స్తో హ్యాపీగా పెట్టుకోవాలనుకుంటా ఉన్నారు. అండ్ 2 విషయాల మధ్య జగలవుతున్నారు. మీ దగ్గరకు వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. తన హార్ట్ పెయిన్గా ఉంది, అంటే వూండెడ్గా ఉంది,
పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అది హీల్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ చేస్తారు. మీకు క్లారిఫికేషన్ కార్డ్, మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు, మీ ప్రేమని మీ పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదా మీ పర్సన్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని వెయిట్ చేయొచ్చు. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, మీ పర్సన్ని చేస్ చేయటం లేదు. తను వస్తే మాట్లాడతాం, లేకపోతే లేదు అన్నట్లుగా ఉండాలి. డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు. అలాగే ఉండాలి. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీకు ఒక ఆఫర్ ఇచ్చారు. ప్రజెంట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది. ఏదో ఒక విషయంగా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ కార్డే వచ్చేసింది. ఫ్యూచర్లో మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారు. మీకు పాస్ట్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. పాస్ట్లో మీ పర్సన్ని ప్రజెంట్ టవర్ మూమెంట్ వచ్చింది. అంటే కాంటాక్ట్లో ఉండేవాళ్ళు విడిపోయి ఉన్నారు, ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉన్నారు. ఫ్యూచర్ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు మీరు. అంటే మీరు చేస్తుంది కరెక్టా లేదా అని చూసుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మాత్రం క్లారిటీగా ఉన్నారు, మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలని. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి ఎన్ని రోజుల్లో వస్తారు? స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి. 9 నెంబర్ వచ్చింది. 9 hours 9 daysలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. లైఫ్లో వచ్చి మీ పర్సన్ మీకు ఏం ప్రపోజ్ చేస్తారు? మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారా? జస్ట్ ఫ్రెండ్షిప్ అంటారా? ఓకే, మాట్లాడే వరకే అంటారా? వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు. ఇంకేముంటుంది, మ్యారేజ్ కార్డే కదా. మ్యారేజ్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నారు. తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పి మీకు ప్రపోజ్ చేసేదానికి మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా వస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరాకిల్లో మీ రిలేషన్షిప్ ఎలాంటిదో చూస్తాం. ఒరాకిల్ గైడెన్స్ అబౌట్ యువర్ రిలేషన్షిప్. యాంగ్జైటీ, మీరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. వస్తారా రానా. హ్యాపీ ఫ్యామిలీ, మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ తన నియర్ అండ్ డియర్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కార్నోకోపియా, మీకు అన్నీ అబౌండెన్స్గా లభిస్తాయి. మీ పర్సన్ ప్రేమ, ఎనర్జీ అండ్ మీ పర్సన్ మీకు చాలా గిఫ్ట్స్ తీసిస్తారు అన్నీ. డోర్ టు రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు. అండ్ కొంచెం యాక్షన్ తీసుకుంటారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది. లేదనుకోకండి, మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు. మనం ఏం థింక్ చేస్తే మన లైఫ్లో అదే జరుగుతుంది. అందుకే మీరు ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని హ్యాపీగా మీరే పెట్టుకోవాలి. ఎవరో వచ్చి మిమ్మల్ని హ్యాపీగా పెట్టరు. అంటే ఒక సాంగ్స్ వినడం వల్ల, లేకపోతే మీకు నచ్చిన ఫుడ్ తినడం వల్ల, లేకపోతే టెంపుల్కి వెళ్ళడం వల్ల, లేకపోతే మీ ఫ్రెండ్స్తో కలిసి జాలీగా టైం స్పెండ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటే మీరు ఒక లవ్ మ్యాగ్నెట్ అవుతారు. అప్పుడే మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా వచ్చేస్తారు. ఓకే, మీ పర్సన్ గురించి ఊరికే ఆలోచిస్తా ఏడుస్తా అట్లుంటే మీరు ఎవరిని అట్రాక్ట్ చేయరు. మీ ఎనర్జీనే లోగా ఉంది, ఎలా అట్రాక్ట్ చేస్తారు? మీరు ఎప్పుడు హై ఎనర్జీ లెవెల్లో హ్యాపీగా ఉంటారో అప్పుడే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చాలా లాస్ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా. అండ్ మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే 2 విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మీరిచ్చినంత ప్రేమ తనకి ఎవరు ఇవ్వరు అనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మానసిక అశాంతితో ఉన్నారు.
మీ పర్సన్ మీనరాశి అయితే తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీ పర్సన్ మీ మీద చాలా ప్రేమతో ఉన్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ స్విచ్ వర్డ్స్ కూడా కమెంట్స్లో పెట్టండి ఫర్ రీయూనియన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.